3, 6, 5, 6 x+2, 3 యొక్క బాహుళకం 6 అయిన స్క్వేర్ రూట్ x విలువ. ఇక్కడ ఈ దత్తాంశం యొక్క బాహుళకం 6 అన్నారు అంటే వీటిల్లో 6 అనేది ఎక్కువ సార్లు వచ్చి ఉండాలి. ఇక్కడ 3, 6 ఈక్వల్గా ఉంది. అయితే 6ని మనం బాహుళకం అన్నాము అంటే దీని ప్లేస్లో కూడా 6 ఉండాలి అని అర్థం. దేని ప్లేస్లో x+2 అనేది 6కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 6 - 2 అంటే 4. ఇక్కడ అడిగింది ఏంటి? స్క్వేర్ రూట్ x అంటే స్క్వేర్ రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ 12 యొక్క కారణాంకాల బాహుళకం. ముందు 12 యొక్క కారణాంకాలు ఏవి? 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ ఏ కారణాంకం కూడా మరలా పునరావృతం కావలేదు, అంటే రిపీట్ కావట్లేదు. రిపీట్ కాకపోతే అక్కడ బాహుళకం లేదు అనాలి. ఓకే. నెక్స్ట్ 12 యొక్క కారణాంకాలను రాయుటలో ఉపయోగించిన అంకెల బాహుళకం అంటే 12 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ ఉపయోగించిన అంకెలు చూడాలి. 1 అనేది 2 టైమ్స్ ఉపయోగించున్నాం. 1 అనేది 2 టైమ్స్. 2 కూడా 2 టైమ్స్ ఉపయోగించాం. 3 అనేది 1 టైమే ఉపయోగించాం. 4 అనే డిజిట్ 1 టైం ఉపయోగించాం. 6 అనే డిజిట్ 1 టైం ఉపయోగించాం. అంటే ఎక్కువ సార్లు ఉపయోగించిన అంకెలు ఏంటివి? 1, 2. కాబట్టి ఈ కారణాంకాలను రాయుటలో ఉపయోగించిన అంకెల బాహుళకం అన్నప్పుడు 1, 2 అని చెప్పాలి. 1, 2. అదే ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి కారణాంకాలు ఏ కారణాంకం కూడా రిపీట్ కాలేదు. కాబట్టి ఈ ప్రాబ్లంకి తేడా గమనించాలి. కారణాంకాల బాహుళకం, ఇక్కడ ఉపయోగించిన అంకెల బాహుళకం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి టేబుల్స్ ఇస్తారు. మార్కులు, విద్యార్థుల సంఖ్య. 1 మార్కును పొందిన విద్యార్థులు 3, 2 మార్కులు పొందిన విద్యార్థులు 5 మంది, 3 మార్కులు పొందిన విద్యార్థులు 7 మంది, 4 మార్కులు పొందిన విద్యార్థులు ఇవ్వలేదు, 5 మార్కులు పొందిన విద్యార్థులు 2 యొక్క బాహుళకం 3 అయిన f విలువ. ఈ దత్తాంశం యొక్క బాహుళకం 3 అంటే ఈ 3 యొక్క పౌనఃపున్యమే గరిష్టంగా ఉండాలి. అంటే 7 అనేది ఈ పౌనఃపున్యాలన్నింటిలో పెద్దదిగా ఉండాలి. అనగా ఈ f తెలియని పౌనఃపున్యం 7 కంటే కూడా తక్కువగా ఉండాలి. 7 కంటే తక్కువగా ఉండాలి. అంటే మన ఆప్షన్లో 7 కంటే తక్కువ ఈ రకంగా ఇచ్చిన, లేక 6, 4 ఇలాంటివి ఇచ్చిన 7 కంటే తక్కువగా ఇచ్చుండే ఆప్షన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దాని బాహుళకం గరిష్టంగా ఉండాలి కాబట్టి f తక్కువ ఉండాలి.